బేస్ యూజ్ చేసి క్లౌడ్ మెసేజింగ్ యూజ్ చేసి ఫైర్ బేస్ నుంచి నోటిఫికేషన్స్ పుష్ చేద్దాం. ఫైర్ బేస్ నుంచి నోటిఫికేషన్స్ నువ్వు అక్కడ టైప్ చేసి ఇమేజ్ ఆర్ టెక్స్ట్ పెట్టినాకో ఇక్కడ నీకు వస్తుంది నోటిఫికేషన్ ఈ యాప్లో. అది ఎలా వేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఫైల్ న్యూ ప్రాజెక్ట్ ఇట్లా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఎంటీ వ్యూస్ యాక్టివిటీ తీసుకున్నాం. ఇక్కడ నేను ఏదైనా నేమ్ మీకు ఇచ్చుకోవచ్చు. నేను సపోజ్ మనం అని ఇస్తున్నాను. సరే మీకు నోటిఫికేషన్ అని పెట్టేసేసి ఈ జావా ఈ లాంగ్వేజ్ మనం జావా వస్తున్నాం కూడా జావా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అంతే ఉంచండి డిఫాల్ట్గా. కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మినిమం ఎస్డికే అనేది మీరు ఇంతే ఉంచండి. 7 ఎబో పైన మన యాప్ వర్క్ అవుతుంది అన్నట్టు మినిమం ఎస్డికే అంటే. మీటైనా అంటే తర్వాత ఫినిష్ కొట్టేయండి. మన అన్నది మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి గ్రిడ్ బిల్డ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మన గ్రిడ్ అయిపోయింది నా ప్రాజెక్ట్ అనేది సెటప్. ఇక్కడ డిఫాల్ట్ ఆండ్రాయిడ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ వచ్చని ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటిది, దీన్ని ఫైర్ బేస్ కనెక్ట్ చేద్దాం. ఎలా కనెక్ట్ చేయాలి, ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్. దీన్ని కొట్టినాకనే ఇలా టూల్స్ ఉంటుంది. టూల్స్లోకి వెళ్ళినాక ఇక్కడ ఫైర్ బేస్ ఆప్షన్ ఉంది, అది ఉంటుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇక్కడ క్లౌడ్ మెసేజింగ్ అని కనిపిస్తుంది యాప్ డిస్ట్రిబ్యూషన్ కింద, అది ఉంటుంది. అది కొట్టినాకనే ఇది ఉందా, ఇది కొట్టాలి ప్లే బటన్. కనెక్ట్ ఫైర్ బేస్ అన్నాక ఆటోమేటిక్ దానికి కావాల్సిన JSON ఫైల్ అదే డౌన్లోడ్ చేసుకొని అదే కనెక్ట్ చేసేస్తుంది. మనకి ఏం అవసరం లేదు. సో ఆటోమేటిక్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ పెట్టండి. తర్వాత కంటిన్యూ ఏదో డిఫాల్ట్ అంగడి పెట్టేసేసి క్రియేట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఫైర్ బేస్ నుంచి నోటిఫికేషన్స్ పుష్ చేయాలంటే ఒక టోకెన్ యూజ్ చేసి పుష్ చేస్తాం అనమాట. ప్రతి మొబైల్కి దానికంటే ఒక టోకెన్ జనరేట్ చేసుకుంటాం. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇలా ఒక టోకెన్ జనరేట్ చేసుకున్నాం. ఇది మన యాప్ ఉంది కదా, ఇలా ఒక టోకెన్ జనరేట్ చేసుకున్నాం. ఇలా టోకెన్ జనరేట్ చేసుకొని ఆ టోకెన్ తీసుకెళ్ళి ఇక్కడ నువ్వు ఫైర్ బేస్లో కొట్టేసినావు అనుకో, ఆ నోటిఫికేషన్ అనేది పుష్ అవుతుంది. ఆ టోకెన్ ఎట్లా జనరేట్ చేయాలి, అది ఇక్కడ ఎట్లా పే చేయాలో చెప్పేస్తే అయిపోతుంది. చిన్న ఒకటే జావా ఫైల్ క్రియేట్ చేస్తే అయిపోతుంది. మనం ఆ గ్రూప్లో స్టెప్ బై స్టెప్ అంతా డీటెయిల్గా చూడండి. నేను ఓవర్ వ్యూ చెప్పిన ఇప్పుడాక. ఓకే, మనం ఫస్ట్ ఏం చేసినాం, ప్రాజెక్ట్ క్రియేట్ చేసేసినాం. ప్రాజెక్ట్ క్రియేట్ చేసిందంటే నెక్స్ట్ స్టెప్ చేసిన చెప్పేది ఫైర్ బేస్ కనెక్ట్ చేసిన. ఫైర్ బేస్ అనేది ఇలా కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ కొట్టేస్తే యువర్ ఆండ్రాయిడ్ స్టూడియో ప్రాజెక్ట్ కనెక్టెడ్ టు యువర్ ఫైర్ బేస్ ఆండ్రాయిడ్ కనెక్ట్ అయిపోయింది అనేది ఆటోమేటిక్. ఏం చేస్తా, ఇది ఉందా యాడ్ FCM టు యువర్ యాప్, అది కొట్టాలి. దానికి కావాల్సిన డిపెండెన్సీస్ అనేది యాక్సెప్ట్ చేంజ్ చేస్తాను, అది చేసేసుకుంటుంది అంట. అప్పట్లో ఇది అప్డేట్ అయింది. అప్పట్లో ఏముంటుంది అంటే మనం ఫైర్ బేస్ కనెక్ట్ చేయాలంటే అక్కడికి వెళ్ళి నువ్వు మళ్ళీ కోడ్ డిపెండెన్సీ అంటే కథ. ఇప్పుడు సింపుల్ అయిపోయింది చూడండి. యాప్ ఇక్కడ మన ఆండ్రాయిడ్ స్టూడియో నుంచే వాటిని చేసేసుకుంటున్నాం. ఓకే, ఇది అయిపోయినాక నెక్స్ట్ మనం ఏం చేయాలా, డిపెండెన్సీస్ ఫైర్ బేస్ కావాల్సిన డిపెండెన్సీస్ ఫస్ట్ మనం గ్రిడ్లో పెట్టేయాలి. ఇది ఉందా, ఇలాకి వెళ్ళి సెకండ్ మోడల్ యాప్, ఇలా నేను కింద ఇవన్నీ కోడ్స్ నేను ఇస్తాను. ఇప్పుడు నేను పేస్ట్ చేసేయాన్ని కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ కాపీ చేసుకొని మీ ప్రాజెక్ట్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ 2 డిపెండెన్సీస్ ఫస్ట్ మీరు పేస్ట్ చేసేయండి. ఇక్కడ మాడ్యూల్ యాప్ అని ఉంటుంది కదా, బిల్డ్ స్క్రిప్ట్లో మాడ్యూల్ యాప్ ఉంటుంది సెకండ్, అక్కడికి వెళ్ళి డిపెండెన్సీస్లో పేస్ట్ చేయండి. తర్వాత సింక్న కొట్టండి. తర్వాత మనం ఏం చేయాలంటే ఉందా, ఇది కొట్టేసాక ఇక్కడ జావాలకి వెళ్ళి కామ్ కదా, ఇది మన ప్యాకేజ్. ఏది నోటిఫికేషన్ అనేది మన ప్యాకేజ్. సో ఈ నోటిఫికేషన్ ప్యాకేజ్లో క్లాస్ క్రియేట్ చేయాలి. నువ్వు ఏం చేస్తావు, నోటిఫికేషన్ రైట్ క్లిక్ చేస్తావు, న్యూ జావా క్లాస్, దాని పేరు మై ఫైర్ బేస్ మెసేజింగ్ సర్వీస్ అని పెట్టు, ఎంటర్ కొట్టేసి. ఇప్పుడు దీని కోడ్ నేను ఇస్తాను. ఇక్కడ క్లాస్ క్రియేట్ చేసుకుని అక్కడ పేస్ట్ చేయి. నేను తర్వాత కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. జస్ట్ ఈ ఫస్ట్ లైన్ అని చూస్తారా, ఈ ప్యాకేజ్ నేమ్ ఒకటి మీరు మార్చాలి సన్న. ఇప్పుడు అంటే మనం ఏం చేయాల్సింది అవసరం లేదు. ఆటోమేటిక్గా మన అనేది ఇప్పుడు ఇక్కడ అన్ని ఇంపోర్ట్స్ అన్నీ ఇంపోర్ట్ అయిపోయినాయి. ఎట్లా ఈ ఫైర్ బేస్ మెసేజింగ్, ఫైర్ బేస్ రిమోట్ మెసేజ్, నోటిఫికేషన్ కంపెనీ, ఇవన్నీ ఎట్లా ఇంపోర్ట్ అయిపోయాయి. ఈ ఇంపోర్ట్ కావాలంటే నువ్వు ఫస్ట్ ఇక్కడ
డిపెండెన్సీస్ తీసుకోవాలి. డిపెండెన్సీస్ నువ్వు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోకపోతే ఇక్కడ ఇవన్నీ లైబ్రరీస్ ఇంపోర్ట్ కావాలి. అందుకే ఫస్ట్ స్టెప్ నువ్వు డిపెండెన్సీస్ ఇంపోర్ట్ చేసుకో. డిపెండెన్సీ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ కోడ్ అని పేస్ట్ చేసి ఫస్ట్ లైన్ ఒకటి మార్చు. ఓకే, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ టోకెన్ యూజ్ చేసి మనం చేస్తున్నాం అని చెప్పిన, అందుకే ఇక్కడ న్యూ టోకెన్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు టోకెన్ స్ట్రింగ్ అని పెట్టేసేసి ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది మనకి ఫస్ట్ అక్కడ నోటిఫికేషన్ వస్తుంది కదా, నోటిఫికేషన్ టైటిల్ వస్తుంది, దాని లోపల ఇప్పుడు న్యూ మెసేజ్ అని పెట్టి దాని లోపల అలో అని పెడతాం. తర్వాత ఐసీ లాంచర్ ఫర్ గ్రౌండ్, అక్కడ మనం ఒకవేళ వేరే ఐకాన్ మనం ఇచ్చిన, ఇప్పుడు సపోజ్ ఇది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అన్నది మనకు వస్తుంది అక్కడ ఐకాన్. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ అప్పుడు ఏమొస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఐకాన్ వస్తుంది. అట్లనే ఇక్కడ నువ్వు ఈ ఐకాన్ వస్తుంది. ఒకవేళ నువ్వు వేరేది పెట్టాలనుకుంటే వేరే పెట్టుకోవచ్చు. వెళ్ళాలి ఈ రిసోర్స్లోకి వెళ్ళి డ్రావబుల్ అని నీకు నచ్చింది ఏదో ఒక ఇమేజ్ పెట్టుకో. ఫస్ట్ తీసుకొని అక్కడ డ్రావబుల్ పెట్టి అక్కడ పెట్టవచ్చు. చూడు, సపోజ్ ఇది పెడదాం అనుకుంటున్నా. Ctrl+C Ctrl+V ఇమేజ్ అని పెట్టినా. నేను ఇప్పుడు ఆ ఇమేజ్ నాకు రావాలి ఐకాన్ నోటిఫికేషన్, అంటే నోటిఫికేషన్ పక్కన ఐకాన్ వస్తుంది కదా, ఆ ఐకాన్ ఇది పెడదాం అనుకుంటున్నా. అగో నాకు ఇమేజ్ అని వచ్చింది. ఇప్పుడు నాకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు పక్కనే ఇమేజ్ వస్తుంది సార్. తర్వాత ఆటో కంటెంట్ పెండింగ్ ఇంటెంట్ నోటిఫికేషన్ ఇదంతా ఇది. తర్వాత ఇంటెంట్ వాడినాం మనం, ఇంటెంట్తోనే అదంతా వస్తుంది సరే. ఇది మన ఫస్ట్ మనం పబ్లిక్గా టైటిల్ బాడీ గెట్ టైటిల్ గెట్ బాడీ. ఎక్కడ నుంచి రిమోట్ మెసేజ్ అంటే ఇప్పుడు ఫైర్ బేస్లో పెడుతున్నావు కదా, ఫైర్ బేస్ నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇది. ఓకే, మీరు ఫార్వర్డ్ చేయొచ్చు, నేను జస్ట్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రైట్ కింద డిస్క్రిప్షన్లో కోడ్ ఉంటుంది, పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది. జస్ట్ మీకు ఇది ఏ లైన్ ఎందుకు వస్తుందని చెప్తున్నాను. కాబట్టి నెక్స్ట్ మనం ఈ రెండు పనులు అయిపోయినాక ఇప్పుడు నువ్వు జావా క్లాస్ క్రియేట్ చేసినావు కదా, క్రియేట్ చేసినాక ఏం చేయాలా, -5లోకి వెళ్ళాలి. నువ్వు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే నీకు అసలు నోటిఫికేషన్ ఎట్లా వస్తుంది. అందుకే ఫస్ట్ ఇక్కడ నువ్వు రెండు ఇంపోర్ట్ చేసుకో, రెండు లైన్ రాయాలి. ఒకటి ఇంటర్నెట్, ఇంకోటి యాక్సెస్ నెట్వర్క్ స్ట్రీట్, ఇవి రెండు రాయాలి. తర్వాత నువ్వు ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేసినాం, ఈ జావా క్లాస్ క్రియేట్ చేసినావు కదా, ఈ జావా క్లాస్ని -5లో సర్వీస్ లెక్క క్రియేట్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ కనిపిస్తుందా, ఈ అప్లికేషన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ నువ్వు అది ఎక్కడ దీని గురించి రాయాలి. ఏం లేదు, మనం ఇక్కడ ఇంటెంట్ యూజ్ చేసి అప్లికేషన్ ఎండింగ్లో ఇది పని చేయని చెప్తున్నాం మేము. ఇది మనకు జావా క్లాస్ ఫైల్ ఎక్స్పోర్ట్ 2 అని పెట్టేసేసి మెసేజ్ ఈవెంట్ అని పెట్టి ఇక్కడ ఇంటెంట్ ఫిల్టర్ పెట్టినాం. అంటే మెయిన్ యాక్టివిటీ వాటి ఇది కూడా రన్ అవుతుంది అనమాట. ఇంటెంట్ వాడు అయిపోయింది, ఈ స్టెప్ కూడా అయిపోయింది, మేనిఫెస్ట్ ఫైల్ పని అయిపోయింది, దీని పని అయిపోయింది, గ్రిల్ ప్రింట్. తర్వాత ఇప్పుడు నీకు ఏం కావాలి, ఫ్రంట్ ఎండ్ కోడ్, బ్యాక్ ఎండ్ కోడ్, అది జావా కోడ్, XML కోడ్. XML ఏం చేస్తాం, పని ఏం చెప్పినా ఫస్ట్ ఇక్కడ నాకు టోకెన్ కావాలి. సో దట్ ఈ టోకెన్ నేను అక్కడ పేస్ట్ చేస్తే నాకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఏం చేద్దాం, ఒక బటన్ తీసుకొని ఆ బటన్ వస్తే నాకు టోకెన్ అనేది కాపీ కావాలి. సరే, అట్లా చేసేసుకుందాం. సో ఇది నేను ఒక బటన్ తీసుకున్నా, రైట్, సింపుల్. నేను జస్ట్ ఒక లీనియర్ లేఅవుట్ తీసుకున్నా, బటన్ తీసుకుని దానికి ఇప్పుడు నాకు టోకెన్ అంటే డిస్ప్లే చేయడానికి ఒక టెక్స్ట్ వ్యూ కావాలి కదా. సో ఆ టెక్స్ట్ వ్యూ అంటే వచ్చి ఇక్కడ ర్యాప్ కంటెంట్ అంటే ఐట్ ఎంత వస్తే అంటే ఐట్ రూపం ర్యాప్ అవుతుంది ఐట్, అట్లా నాకు టెక్స్ట్ వచ్చేస్తుంది, ఇక్కడ ర్యాపర్ అవుతుంది. అంతే, ఒక సింపుల్ ఒక బటన్ తీసుకొని లీనియర్ లోపల లేఅవుట్ లోపల ఒక బటన్ ఒక టెక్స్ట్ వ్యూ పెట్టేస్తాను. సో వన్స్ ఆడు యూజర్ అంటే ఈ బటన్ పెట్టినాకనే ఆడు మొబైల్ ఒక టోకెన్ వస్తుంది. ఈ టోకెన్ తీసుకొని మనం ఫైర్ బేస్లో వాడేస్తాం, ఆ నోటిఫికేషన్ అనేది పుష్ అవుతుంది. సో ఇక్కడ మనం జావా కోడ్ ఇదిగోండి, సేమ్ జావా కోడ్ యాక్సెస్ పేస్ట్ చేసేయండి. జస్ట్ ఫస్ట్ లైన్ మారుతుంది జావా కోడ్లలో, ఏది ప్యాకేజ్. ఎందుకంటే నువ్వు వేరే ప్రాజెక్ట్ నేమ్ వేరే నేమ్తో పెట్టుకుంటావు కదా, అప్పుడు అకార్డింగ్ టు ఆ ప్రాజెక్ట్ నేమ్ నీ ప్యాకేజ్ అనేది క్రియేట్ అవుతుంది. నేను నోటిఫికేషన్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఈ ప్యాకేజ్ క్రియేట్ అయ్యాను. నువ్వు పేరు వేరే ఫస్ట్ అని పెట్టుకుంటే com.example.first అని వస్తుంది. సో ఈ ప్యాకేజ్ నేమ్ ఒకటి మార్చుకున్నాక ఈ కోడ్ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం, బటన్ యూజ్ చేస్తున్నాం, టెక్స్ట్ యూజ్ చేస్తున్నాం, టోస్ట్ కాపీ అయిన టోస్ట్ మనం పెడతాం మెసేజ్. సో అందుకే ఇవన్నీ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను లైబ్రరీ. తర్వాత వాటిని ఏం చేస్తాను, సింపుల్గా బటన్ ఈక్వల్స్ టు అక్కడ బటన్ యూజ్ చేసిన, టెక్స్ట్ యూజ్ చేసిన, ఆ రెండింటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఫైన్ ఐడి క్రియేట్ చేసుకున్నాక వాడు వన్స్ ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తే, అందుకే సెట్ ఆన్ క్లిక్ అండ్ రీజన్ అయింది.
అప్పుడు ఫైర్ బేస్ మెసేజ్ గెట్ ఇన్స్టెన్స్ నుంచి వాడికి టోకెన్ రావాలి. వాళ్ళు టోకెన్ వచ్చినాకో ఓకే హ్యాపీ. టోస్ట్ ఏం రావాలి, ఫెయిల్ టు గెట్, ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే ఒక టోస్ట్ కాపీ అవ్వాలి, లేకపోతే గెట్ రిజిస్ట్రేషన్ టోకెన్. కాబట్టి టోకెన్ అనేది డిస్ప్లే అవుతుంది కింద టెక్స్ట్ వ్యూలో ఇలా. అంటే స్ట్రింగ్ టోకెన్ క్లిప్ బోర్డ్, నువ్వు ఒకసారి బటన్ కొట్టినాకనే ఆ టోకెన్ అక్కడ వస్తుంది, దాంతోపాటు నీకు కాపీ అయిపోతుంది క్లిప్ బోర్డ్లకి. అదే రాసిన క్లిప్ బోర్డ్లకి నీకు కాపీ అయిపోతుంది. సరేనా, ఇది జాబ్ మనం రన్ చేస్తాం. ఇంకొకటి మనది ఫైర్ బేస్లో ఒక్కటి పని చేస్తే మీరు అయిపోతుంది. ఏదన్నా ఫైర్ బేస్లోకి వెళ్ళండి. ఇది నా ప్రాజెక్టు వెళ్ళాక ఇక్కడ బిల్డ్ ఉంది కదా, బిల్డ్లో బిల్డ్ కాదు రన్లో మెసేజింగ్ ఉంది కదా, రన్లోకి వెళ్ళి మెసేజింగ్లో వెళ్ళి కాబట్టి క్రియేట్ ఫస్ట్ ఈ రెండు ఉన్నాయి చూడండి. సెండ్ నోటిఫికేషన్ మెసేజ్ ఇన్స్టెంట్లీ నోటిఫై యూజర్ ప్రమోషన్ ఆర్ న్యూ ఫీచర్స్. ఫైర్ బేస్ నోటిఫికేషన్ మెసేజ్ ఇక్కడ ఇది మెయిన్ పాయింట్. యూజర్ విల్ రిసీవ్ నోటిఫికేషన్ మెసేజ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ యాప్. అంటే నువ్వు బ్యాక్గ్రౌండ్ నుంచి క్లియర్ చేస్తే నీకు నోటిఫికేషన్ వస్తుంది, నువ్వు క్లియర్ చేసినావు అనుకో. అంటే నువ్వు యాప్లో లేకపోయినా నీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదేంటిది ఫైర్ బేస్ ఇన్ యాప్ మెసేజింగ్. నువ్వు యాప్ ఆన్, అంటే నువ్వు యాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటేనే, అంటే నువ్వు యాప్ లోపల ఉంటే నీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏది ఫైర్ బేస్ ఇన్ మెసేజింగ్. ఫైర్ బేస్ నోటిఫికేషన్ మెసేజ్ ఏంటిది, నువ్వు యాప్ యూజ్ అంటే నువ్వు యాప్ వాడతావు, యాప్ లోపల లేవు, బ్యాక్గ్రౌండ్ నుంచి క్లియర్ చేసేసినావు అంటే అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అదే డిఫరెన్స్ ఈ రెండింటికి. నేను బ్యాక్గ్రౌండ్ నుంచి క్లియర్ చేసినా నాకు నోటిఫికేషన్ రావాలి, అందుకే నేను ఫైర్ బేస్ నోటిఫికేషన్ మెసేజింగ్ వాడతా. వాళ్ళు ఫైర్ బేస్ ఇన్ యాప్ మెసేజింగ్ అంటే నేను యాప్ లోపల ఉండాలన్నమాట. ఇది పెట్టుకున్నాం ఒక యాప్ లోపల ఉండాలి, అప్పుడు నాకు నోటిఫికేషన్ వస్తుంది. నేను యాప్లో ఉండను, బ్యాక్గ్రౌండ్ క్లియర్ అయిపోయినా నాకు నోటిఫికేషన్ రావాలి. సో దట్ నేను ఫస్ట్ సెలెక్ట్ చేసి క్రియేట్ అని పెట్టేయాలి. క్రియేట్ పెట్టినాక నేను ఇక్కడ సపోజ్ ఏదైనా టైటిల్ ఇవ్వాలి కదా, న్యూ మెసేజ్ అని పెట్టుకుంటున్నా. దాని మెసేజ్ లోపల ఏం రావాలి, హలో అని పెడతా. సెండ్ టెక్స్ట్ మెసేజ్ అని పెట్టాలి. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు చూడండి, యాడ్ FCM రిజిస్ట్రేషన్ టోకెన్. ఈ రిజిస్ట్రేషన్ టోకెన్ ఏది దొరుకుతుంది, మన కోడ్ రాసింది ఇప్పుడు దానికోసం, ఆ రిజిస్ట్రేషన్ టోకెన్ కోసమే టోకెన్ అని చెప్పినా కదా, దాన్ని ఆ రిజిస్ట్రేషన్ టోకెన్ కోసమే రాసింది. ఇప్పుడు మనం రన్ చేయాలి, నీకు టోకెన్ దొరుకుతుంది. ఆ టోకెన్ తీసుకెళ్ళి అక్కడ పే చేస్తే అయిపోతుంది. నా యాప్ అనేది నా ఫోన్లో రన్ చేశాను. అది ఎలా రన్ చేయాలో మన మొబైల్ ఫోన్లో యూజింగ్ USB కేబుల్ నెక్స్ట్ వీడియో నేను చెప్పేస్తాను. 2 ప్లేలిస్ట్లు ఉంటుంది సరేనా. ఇప్పుడు నా మొబైల్లో నా యాప్ అనేది రన్ అయింది. నా టోకెన్ అనేది గెట్ టోకెన్ బటన్ కొట్టినాక నా టోకెన్ అనేది కాపీ అయింది. కాపీ అయినాక తీసుకొని ఫైర్ బేస్లో పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేసి టెక్స్ట్ మెసేజ్ అని ఉంది కదా, అది కొట్టినాకనే నాకు నోటిఫికేషన్ వచ్చింది చూడండి అట్లా. అలానే కింద అది ఇక్కడ ఇమేజ్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మన డివైస్ నుంచి ఇమేజ్ అప్లోడ్ చేసి టెక్స్ట్ మెసేజ్ పెడితే ఆ మెసేజ్ టైటిల్ దాని లోపల ఉన్న బాడీతో పాటు నీ పక్కనే ఐకాన్ బదులు నువ్వు ఇక్కడ ఏ ఇమేజ్ పెడతావో అప్లోడ్ చేస్తే అక్కడ అది వస్తుంది అనమాట. ఇంతే సింపుల్. ఈ కోడ్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ వర్డ్ డాక్యుమెంట్లు ఉంటుంది, అన్ని పేస్ట్ చేయండి వచ్చేస్తుంది. అండ్ జస్ట్ ప్యాకేజ్ నేమ్ మార్చితే సరిపోతుంది.